ఈ వామపక్ష భావజాలంతో ఉండేటువంటి ఎనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెగ మల్లగొల్లలు పడిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షుడు రోజుకొక రకంగా వాళ్ళు వివరణిస్తూ వీళ్ళవుతారు వాళ్ళవుతారు, సంఘానికి బీజేపీకి మధ్య సంఘర్షణ జరుగుతున్నది, మోడీ ఎవరి మాట వినట్లేదు, కానీ ఆర్ఎస్ఎస్ తమ వాళ్ళనే కావాలని కోరుకుంటున్నది, కోర్ కమిటీ నుంచే ఆర్ఎస్ఎస్ కోర్ కమిటీయే చెప్పిందే చెల్లుతుంది అనేటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క డిబేట్స్ కొనసాగిస్తున్నారు. అసలు వీళ్ళకి ఆర్ఎస్ఎస్ వారి యొక్క ఆర్గనైజేషన్ యొక్క అంతర్గత విషయాలు ఎంతమందికి తెలుసు? ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది బాసిజం చెయ్యదు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది విశ్లేషణ చేస్తుంది, తమకు కావలసినటువంటి వ్యక్తులను ముందు పెడుతుంది. అందులో ఉండేటువంటి ప్లస్లు మైనస్లు వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఉపసంహరించుకోవడం జరుగుతుంది. కాబట్టి మోడీ గారికి ఆర్ఎస్ఎస్ అధినాయకులకు మధ్య ఎటువంటి విద్వేషాలు కానీ లేదా పరస్పర భేదాభిప్రాయాలు కానీ ఏమీ లేవు. వాళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయంతో సరైనటువంటి వ్యక్తిని, పార్టీకి ఉపయోగపడేటువంటి వ్యక్తిని, భవిష్యత్తులో బీజేపీని అధికారం వైపు నడిపించగలిగేటువంటి వ్యక్తిని తప్పనిసరిగా ఎన్నుకుంటారు. వెయిట్ అండ్ వాచ్. బీజేపీకి కాబోతున్న వ్యక్తి అది మోడీ గారు చెప్పిందా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందా అన్నది కాకుండా జాతీయ దృక్పథంతో భారతదేశం యొక్క మేలు కొరకు పనిచేసేటువంటి వ్యక్తి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ దృష్టికోణం అంతా కూడా జాతీయ భావాలు పుష్కలంగా కలిగి ఉండి దేశం కోసం అహర్నిశాలు కృషి చేయగలిగేటువంటి వాళ్ళు, విజన్ ఉండేటువంటి వాళ్ళని మాత్రమే ఈ యొక్క పదవిలో ఎన్నుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు కోకొల్లలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో, ఆర్ఎస్ఎస్ సంఘలో లేదా దాని అలైడ్ ఆర్గనైజేషన్స్లో ఎవరైనా సరే దానికి సమర్థులే. వాళ్లకు ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి కాబోయే ప్రైమ్ మినిస్టర్ అని ఒకడు, ఇప్పుడు కాబోతున్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లోకి వెళ్తే అది వెంటనే మోడీ గారిని పదవి దింపుతారని మరొకడు. ఈ కారు కోతలు కూయడం, ఈ డిబేట్స్లో వాళ్ళకి నోటుకొచ్చింది చెప్పడం అనేటువంటిది సర్వసామాన్యం అయిపోయింది. వాళ్ళు ఎవరికి కూడా సంఘం యొక్క అభిప్రాయాలు కానీ సంఘం తీసుకునేటువంటి నిర్ణయాల మీద కానీ సరైన అవగాహన లేకపోవడమే దీనికి సరైనటువంటి ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, వాటి అలైడ్ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ జైంట్ ఆర్గనైజేషన్, ఇట్ హ్యాస్ సో మెనీ ఆర్గనైజేషన్స్. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి మంచి వ్యక్తిని తప్పనిసరిగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. అది పార్టీకి మేలు జరిగే విధంగా ఉంటుంది. జై హింద్, జై భారత్.